డిమానిటేషన్ కొనసాగింపుగా బడ్జెట్ ఉందన్నారు హైదరాబాద్కు చెందిన ఆర్థిక నిపుణులు మూర్తి. డిజిటల్ స్కిల్ ఇండియాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబుల విషయంలో నిరాశ తప్పలేదన్నారు. ఎలాంటి ఉపశమనాలను ప్రకటించలేదన్నారు. నిధుల కొనసాగింపు కంటే సంస్కరణల కొనసాగింపుకే ప్రయారిటీ ఇచ్చారన్నారు. గత 3-4 ఏళ్లుగా కొత్త గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకునే చర్యల్లో ఒక భాగంగా ఉందండి. అంటే డిమానిటైజేషన్ అయిన తర్వాత దాని తర్వాత స్కిల్ ఇండియాకి తీసుకున్న చర్యలు, స్వచ్ఛ భారత్ తీసుకునే చర్యలు, వాటిని స్ట్రెంగ్థన్ చేస్తూ ఈ బడ్జెట్ ఉంది. స్లాబులు పెంచుతారని, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ పెంచుతారని, ఇన్కమ్ ట్యాక్స్ చిన్న వాళ్ళకి ఎక్కువ రిలీఫ్ ఇస్తారని చెప్పి ఎక్కువ ఆశించారు. కాకపోతే ఇచ్చిన రిలీఫ్ లోయెస్ట్ స్లాబ్లో ఇచ్చారు. అంటే 2.5 లాక్ నుంచి 5 లాక్ స్లాబ్లో మీకు 5% రిలీఫ్ ఇచ్చారు. అంటే 5 లక్షల దాకా పే చేయడానికి ఎక్కువ బర్డెన్ ఉండదు. అంటే ప్రతి వాళ్ళని డిస్క్లోజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ చేసే వాళ్ళ నంబర్ పెంచాలనే ఉద్దేశంతో దానికి ఎక్కువ రిలీఫ్ ఇచ్చారనమాట. డిమానిటైజేషన్ అయిన తర్వాత ఇన్ని కోట్ల మంది, మోర్ దెన్ 1.91 crore పీపుల్ డిక్లేర్ చేశారు కాబట్టి అబౌవ్ 2.5 lakh వీళ్ళందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్లోకి వస్తారని చెప్పి ఆశించి ఈ విధంగా చేశారు. సో డిమానిటైజేషన్ కంటిన్యూయేషన్గా ఉంది ఇప్పుడు చేసింది. అదేవిధంగా రైల్వేస్ కూడా కలపడం వల్ల ఈ రెండు కలిపి చేయడంలో బడ్జెట్ చాలా లెంగ్తీగా అయింది. రైల్వేస్ మీద కూడా సేఫ్టీ మీద, తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచరు, గ్రోత్ మీద ఎక్కువ స్పెండ్ చేయడం, అలొకేషన్స్ వచ్చాయి, అది కూడా బాగుంది. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తే కనుక కొత్తగా వచ్చే వెలగబూడి ల్యాండ్ పూలింగ్లు ఇచ్చిన వాళ్ళకి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారు. సో కొంతవరకు చూస్తే అలొకేషన్స్ బాగున్నాయి, డిఫెన్స్ మీద ఫోకస్ బాగుంది. అదేవిధంగా ఎక్కువ సర్వీస్ ట్యాక్స్ పెంచుతారనుకున్నారు కానీ పెంచలేదు, అది విధంగా బాగుంది. ఈ కస్టమ్స్ డ్యూటీ కానివ్వండి, వీటి మీద ఎక్కువ ట్యాంపరింగ్ ఏం చేయలేదు, ఎందుకంటే జిఎస్టీ జూలై 1 నుంచి వస్తుంది కాబట్టి. సో మొత్తం మీద చెప్పాలంటే బడ్జెట్ కంటిన్యూయేషన్ ఆఫ్ ద ఎన్డీఏ పాలసీస్ కన్ఫర్మ్ చేస్తూ స్కిల్ ఇండియాకి ఇచ్చిన రిలీఫ్ కానీ, అదేవిధంగా స్వచ్ఛ భారత్కి ఇచ్చిన ఎక్కువ ఎక్స్పెండిచర్ కానీ, ఎన్ఆర్ఈజిఎస్ అంటే ఎన్ఆర్ఈజిఎస్ అంతా కూడా రూరల్ ఇరిగేషన్కి ఫోకస్గా ఇచ్చారు. సో మొత్తం మీద బడ్జెట్ కంటిన్యూయేషన్ ఆఫ్ ద ఎన్డీఏ పాలసీస్గా చక్కటి బడ్జెట్ ఇచ్చారని చెప్పచ్చు.